ఓకే సార్, ఈరోజు సమావేశం తెలియజేయడం ఏమనగా కడప ప్రజలందరికీ గతంలో గంటకు 1000 రూపాయలు మాత్రం జేసీబీ తీసుకుంటానేమో, మినిమం 2 గంటలు 2000 తీసుకుంటానేమో. కానీ యుద్ధం కారణం వలన టైర్లు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, ఆయిల్ పెరిగింది. చాలా ఇబ్బంది పడుతున్నాము జేసీబీ ఓనర్లము. మాకు ఇది తప్ప వేరే అవకాశమే లేదు. కాబట్టి కడప ప్రజలు కూడా గమనించి, ఈ డీజిల్ పెరిగినందువల్ల, ఆయిల్ పెరిగినందువలన, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ పెరిగింది వల్ల కాబట్టి గంటకు 1200 చేస్తున్నాము. దీని ప్రజలు కూడా సహకరించి మాకు తోడ్పడాలని కోరుతున్నాం సార్. కడప టౌన్ కార్పొరేషన్ పరిధిలో జేసీబీలు అందరూ కస్టమర్లు తెలియమనగా గతంలో 1000 రూపాయలని జేసీబీ ఈ రోజున 1200 పెంచడమైనది. డీజిలు, ఆయిలు, టైర్లు, మెయింటెనెన్స్, ఈఎంఐలు, డ్రైవర్ శాలరీలు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మేము. కావున ప్రజలందరూ అర్థం చేసుకొని మా బాధను కొంచెం ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాము. మేము ఈ పని తప్పక వేరే పని ఏం చేయలేము. మాకు జేసీబీలు నమ్ముకొనే ఉన్నాం. గతంలో జేసీబీ 26 లక్షలు ఉంటే ఈరోజు 37,42,000 ఉండేది. గతంలో డీజిల్ 60 రూపాయలు ఉన్నప్పుడు 1000 రూపాయలు చెప్తాను, ఇప్పుడు 100 చిల్లర అయినప్పుడు కూడా అదే పెడుతున్నాం. గతంలో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలంటే 7,000 చిల్లర అవుతుంది, ఇప్పుడు 12,000 చిల్లర అవుతుంది. గతంలో టీతులు 3,200 ఉంటే ఈరోజు 4,800 రూపాయలు అయినది. మెయింటెనెన్స్ చాలా భారమైంది. బయట దేశాల యుద్ధాల కారణంగా మాకు మెయింటెనెన్స్ చాలా భారం అయిపోయినది. దీనికి ప్రజలందరూ అర్థం చేసుకొని కోరుతున్నాము. గతంలో 1000 రూపాయలు అనేది ఈరోజు 1200 చేసినాము, 200 పెంచినాము. కస్టమర్లు సహకరించి కోరుతున్నాం. మినిమం 2 గంటలు 2,400 రూపాయలు డ్రైవర్, 2,500 మినిమం ఛార్జ్. ఆ తర్వాత ఎన్ని గంటలు అయితే గంటకు 1200 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందే కోరుతున్నాం.